వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మెగాస్టార్ చిరంజీవి గారి కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి సతీమణి ఉపాసన కొణిదెల అందరికీ తెలిసిందే. ఒక ఆంటర్ప్రెన్యూర్గా ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, స్త్రీ సాధికారత అనే అంశం మీద ఏ విధంగా ఆవిడ వర్క్ చేస్తున్నారు, అలాగే సోషల్ ఇంపాక్ట్ ఏ విధంగా క్రియేట్ చేస్తున్నారు అనేటువంటిది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ రైజింగ్లో భాగంగానా, లేదు తెలంగాణలోనే వేరే మార్గం ద్వారా పెట్టుబడి పెట్టడమా, రైజింగ్ అన్నటువంటి దాంట్లో కాకుండా ఓవరాల్గా తెలంగాణకు సంబంధించినటువంటి పెట్టుబడి తెలియదు కానీ చాలా భారీ ప్రకటన అయితే చేశారు. ఏకంగా 1700 కోట్ల రూపాయల పెట్టుబడులు, 24,000 మందికి ఉద్యోగాల కల్పన, అందులో ముఖ్యంగా మహిళలు, యువత సాధికారత లక్ష్యంగా ఈ ప్రకటన అనేది చేశారు. అపోలో గ్రూప్ ద్వారా తెలంగాణలో మరొక 1700 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి అని రాబోయే 3 ఏళ్ల కాలానికే పరిమితమై, వచ్చే 3 ఏళ్లలో మాత్రమే ఇదంతా కూడా, ఈ 1700 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా. ఆ సంస్థ సిఎస్ఆర్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కొణిదెల ప్రకటించారు. ఈ పెట్టుబడి ద్వారా 24,000కు పైగా ఉద్యోగాలు సృష్టించబోతున్నట్టు చెప్పారు. తెలంగాణలో ఆరోగ్య సంరక్షణకి తమ అపోలో కుటుంబం కట్టుబడి ఉంది అని స్పష్టం చేస్తూ, ముఖ్యంగా మహిళలు, యువత సాధికారత లక్ష్యంగా ఈ ఉద్యోగ కల్పన ఉంటుంది. తమ గ్రూప్కి చెందినటువంటి 1000కి పైగా ఫార్మసీల ద్వారా ఇప్పటికే 2,62,749 కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని, కొత్త పెట్టుబడులతో రాష్ట్రంలో ఆరోగ్య సేవలను మరింత విస్తృతం చేయాలనేది తమ లక్ష్యం అని చెప్పి తాజా ఈ పెట్టుబడి ప్రకటనతో తెలంగాణలో ఆరోగ్య రంగంలో మరిన్ని అవకాశాలు మెరుగుపరిచేలాగా చర్యలు చేపడతామని చెప్పి కూడా ఆవిడ ప్రకటించారు. సోషల్ మీడియాలో దీని సందర్భంగా ఒకటి పోస్ట్ చేశారు. అపోలో చైర్మన్ రెడ్డి గారి ఫోటోతోటి పెద్ద పెద్ద ఆలోచనలు, దానికి తగ్గట్టుగా ప్రణాళికలు, ఆ లక్ష్యాన్ని చేరుకునేలాగా అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నటువంటి ఉపాసన కొణిదెల ఖచ్చితంగా ఎంతోమందికి మార్గదర్శనంగా నిలుస్తారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంటే ఇది కేవలం ప్రస్తుతానికి తెలంగాణ రైజింగ్ సమ్మిట్ జరుగుతోంది కాబట్టి తెలంగాణలో అపోలో విస్తరణ అనేది వాళ్ళు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా అపోలో చైన్ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే ఒక పక్కేమో రాష్ట్రాల్లో చూస్తూ ఉంటే వైద్య రంగం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరించాలి, ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేటువంటి డిమాండ్ని చాలామంది ప్రభుత్వాలకి వ్యతిరేకంగా తీసుకుని వస్తున్నారు. ఎస్, ఆఫ్ కోర్స్, డెఫినెట్గా విద్యా వైద్యం అనేది ఉచితంగా అందించాలని ముందు నుంచి ఉన్నటువంటి డిమాండ్. మరి అలాంటప్పుడు ప్రైవేట్ ఎంటిటీస్ అన్నిటికీ కూడా ఇంకా ఎక్స్పాన్షన్, 1000 కోట్లతోటి ఎక్స్పాన్షన్కి వెళ్తున్నప్పుడు ఇది సాధ్యపడుతుందా? అండ్ ఆఫ్ కోర్స్ ఎస్, డెఫినెట్గా ఉపాధి, ఉద్యోగ కల్పన, వాళ్ళ సాధికారత అనే అంశం మీద ఎటువంటి ఆరోపణ అనేది ఉపాసన కొణిదెల కామినేని మీద ఉండదు. ఈ ప్రభుత్వం మీద చేసేటువంటి దానికి దీనికి రిలేషన్ ఉంటుందా అంటే అగైన్ ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. బట్ ఎనీవే, వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ అండ్ వెల్కమ్ ద డెసిషన్ టు ఇన్వెస్ట్ 1,700 crores rupees into తెలంగాణ ఇన్ మెడికల్ ఫీల్డ్. ఆల్ ద బెస్ట్ టు దెమ్. దీని మీద మీ శుభాకాంక్షలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.